మా అమ్మమ్మ అగ్గి చేసుకుంటుంది. ఏం చేస్తుంది? అగ్గి చేస్తానవా? ఊరి పిసుక గిడ గూడు కడతాంది ఒక చెట్టు మీద. చూడండి ఫ్రెండ్స్, అక్కడ గూడు కడతాను. చీపురు గుళ్ళ అన్ని కొంట పోయి అదిగో పిట్ట ఊరి పిసుక అన్నీ తక్కువ అయిపోతాను. అందుకేనా కాపీ తాగితే మంచుకుంటున్నాం. మరి ఇంత వేసుకొని రండి, బోకు రండి నిన్ను కావచ్చు. దడ అవుతుందా? కాపీ తాగేదాయే పొద్దు పొద్దున్నే. చేయి కడుక్కున్నావా మరి? తమ్ముడు లేచిండా? అలా ఉన్నాడా? సరే మరి ఇంత వేసుకొని వస్తా. ఏంది అమ్మమ్మ కాట ఒక ముద్ద వేసుకొని వద్దాం. ఎక్కడన్నావే? ఏం చేస్తావు? అమ్మమ్మ కాడుకోదా బువ్వే ఈ వంకాయలు ఎందుకు కోసినావు? అది అండినావు మళ్ళీ ఇది ఎందుకు అంటుతాను? సరిపోవద్దా? ఇది కొంచెం అయింది కూర. పట్టుకో, ఇంకేదో వేసినావుగా. ఇవి పప్పు పాలకూర. సరే మరి చేత కడుక్కున్నావుగా. ఎట్లున్నది మరి కూర? తొందరగా చేసిందట. మాతర్లు వేసుకున్నందుకేమో కొంచెం దడదడ అనిపిస్తాను. తమ్ముడు లేదు లే తమ్ముడు, ఇక తెల్లారిందిలే. మా అమ్మమ్మకు కాఫీ అలవాటు. పొద్దున్నే కాఫీ అని ఉండాలి, ఇంత బువ్వని ఉండాలి. ఎందుకంటే దడ అవుతుంది అన్నట్టు. నైట్ సరిగ్గా తినేది, కొద్ది అంత తింటుంది, పండుకుంటుంది. అందుకే దడ అవుతుంది పొద్దున్నే లేవగానే. నైట్ కొద్దిగా ఎక్కువ తినాలి. అందుకే నైట్ ఎక్కువ తినబుద్ధి కాదంటుంది. కొద్దిగా అంత తినని చేస్తుంది. ఇక పొద్దున్నే కాఫీ అని ఏదన్నా తాగాలని ఇష్టపడుతుంది. అంటే కడుపులకి ఏముండదు కదా, అందుకు దడ అవుతూ ఉంటుంది. అదేం కూర అట? పప్పును అదేదో వేసింది అన్నది. కొద్దిగా అంత మాకన్నా ఇంటినక చెట్లకు ఉంటే 4 ఆకులు వేసిందట. అదేంది ఆకన్నది. పాలకూర ఉడకన్న మీద మంచిగా ఉంటుంది. నీకు నచ్చిందా లేదా? నిజంగా చెప్పు, అబద్ధం కాదు. నచ్చింది. చూడడానికైతే ఇట్లున్నది.